పూజారి పాత్ర వేయడం జరిగింది. ఇక్కడ మేము అందరం కోరుకున్నా కూడా చివరికి కేసీఆర్ గారి పత్ర నుండి ఒప్పించింది తప్పకుండా పల్లా రాజేశ్వర రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రమంతా ఒక్కటే చర్చ జరుగుతూ ఉంది. జిల్లాల పునర్నిర్మాణము పునర్వ్యవస్థీకరణ అనే కార్యక్రమంకి రేవంత్ రెడ్డి చిలిపి చేష్టలకు కొంటె పనులకు పరాకాష్ఠగా ఇది మిగులుతుంది. కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే టీఎస్ను టీజీగా మార్చి తల్లి తెలంగాణ విగ్రహాన్ని మార్చేసి అదేవిధంగా ఈరోజు కొత్తగా 9 జిల్లాలను తీసేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజల ఆకాంక్ష మేరకు చిన్న జిల్లాలు, చిన్న రెవెన్యూలు, చిన్న మండలాలు, చిన్న గ్రామాలుగా ప్రజల డిమాండ్ మేరకు ప్రత్యేకంగా జనగాం జిల్లా కోసం అయితే జనగాం జిల్లా సాధన కమిటీ జాక్ పేరుతో దాదాపు 500 పైచిలకు రోజులు మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్షలు చేసిన సంగతి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అలివిగాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిన తర్వాత అన్నీ మర్చిపోయి 6 గ్యారంటీలను 420 హామీలకు తిలోగతాలు ఇచ్చి ఈరోజు ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, కొత్తగా సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టింది లేదు, ఎక్కడ ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క చెట్టు కూడా నాటలేదు, ఒక్క మొక్క కూడా ఎక్కడ కూడా నాటిన పరిస్థితి లేదు. ఏ జిల్లా ప్రజలు మాకు ఈ జిల్లా వద్దు అని లేదా కావాలని ఎక్కడైనా పోరాటం చేసినలా రేవంత్ రెడ్డి గారు చేసే పాలన తుగ్లక్ పాలనే. ఒక పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే రేవంత్ రెడ్డి గారు అడపదడప మాట్లాడుతూనే ఉన్నారు జిల్లాల గురించి. టాల్ లీడర్ అని చెప్పుకునే కడియం శ్రీహరి ఈ జిల్లాలోనే ఎక్కువ కాలము క్యాబినెట్ మంత్రిగా చేశానని చెప్పుకునే కడియం శ్రీహరి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి నిరోధకుడే. జనగాం జిల్లాలో కానీ వెరసి అంతకుముందు అభ్యక్త వరంగల్ జిల్లాలో కానీ కడియం శ్రీహరి మార్క్ అనేది ఏం లేదు. కడియం శ్రీహరి వచ్చిన తర్వాత టెక్స్టైల్ పార్క్ రాకుండా చేసిన దుర్మార్గుడు. అంటే తన పిల్లలను తనే తినే జాతి. అభివృద్ధి గణపురం నియోజకవర్గంలో జరగాలనుకుంటే గణపూర్లో జరగకుండా చేసేసి దాన్ని సంగం మండలానికి టెక్స్టైల్ పార్క్ తీసుకుపోవడం జరిగింది. దేవాదుల సృష్టికర్తని చెప్పుకునే కడియం శ్రీహరి ఆగమేఘాల మీద చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో పోయి శిలాపలకాలు వేస్తే 17 నెలలైనా తట్ట మట్టడి తీయకపోతే ఎక్కడైతే శిలాపలకం వేసిందో అక్కడ పోయి స్వయంగా నా చేతులతో పిండాలు పెట్టడం జరిగింది. మళ్ళీ 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాధాన్యత క్రమంలో మొదటి సంవత్సరంలోనే పూర్తి చేయాలనే ప్రాజెక్టులలో దేవాదుల ప్రాజెక్టును చేయడానికి మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని నేను కలిసి ప్రాధాన్యత క్రమంలో వచ్చేటట్టు చూసి పనులు మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా సోనియా గాంధీ గారి చేత దేవాదుల ద్వారా పంపాన్ చేస్తే ధర్మసాగర్లో సౌత్ కెనాల్ నీళ్లు విడుదల చేసే కార్యక్రమానికి అడ్డుపడి ఆ కీ తీసుకొని చెరువులో వేయడం జరిగింది, రిజర్వాయర్లో వేయడం జరిగింది. అంటే నీళ్లు విడుదల చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. దేవాదులకు వ్యతిరేకం కడియం శ్రీహరి. 9.8 టీఎంసీ కెపాసిటీ గల లింగంపల్లి రిజర్వాయర్ కాకుండా చేసిన అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి. ఇకపోతే జనగాం జిల్లా వద్దు అని చెప్పేసి జాక్ పేరుతో మరి ఆనాడు జిల్లా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టింది కడియం శ్రీహరి అనుచరులు. నా రాజకీయ
భవిష్యత్తును పణంగా పెట్టి ఈ 5 మండలాలు జనగాం జిల్లాకు నేను దారాదత్తం చేస్తానని చెప్పేసి రిటర్న్గా లెటర్ ఇచ్చిన తర్వాత చెన్నారెడ్డి మానవ వనరుల అక్కడ ఆఫీసులో మీటింగ్ జరిగినప్పుడు నేను రిటర్న్గా ఇస్తే అక్కడ ఇచ్చిన లెటర్ను స్వయంగా కడియం శ్రీ ఆ కాపీ తీసుకొని మొత్తము సోషల్ మీడియాలో వైరల్ చేసి జఫర్గఢ్ మండలం అదేవిధంగా చిల్పూర్ మండలం గన్పూర్ కొంత మండలం ఆయన అనుచరులతోటి మరి అనేక రకాలుగా సోషల్ మీడియాలో బ్యాడ్గా కామెంట్ చేయడమే కాకుండా చివరికి నాకు ఊరేసి 5 కోట్ల రూపాయలని పేపర్ మీద రాసి సంకలో బ్యాగ్ వేసి జఫర్గఢ్లో వేప చెట్టుకు వేలాడదీసిన చరిత్ర. ఆనాడు జనగాం జిల్లా ఏర్పడడానికి ప్రధాన శత్రువుగా ఓన్లీ కడియం శ్రీ. ఎందుకంటే ఎవరు కూడా జనగాం జిల్లా వద్దని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఓన్లీ కడియం శ్రీ మాత్రమే. అంతేకాకుండా స్వయంగా కడియం శ్రీ గారు నాయని రాజేందర్ రెడ్డిని తీసుకొని రేవంత్ రెడ్డిని కలిసి మాకు 6 జిల్లాలు వద్దు, అభివక్త వరంగల్ జిల్లా అంతా ఒక్క జిల్లాగానే ఉండాలని చెప్పేసి ఈరోజు మాట్లాడడం అంటే నిజంగా ఆయన ఎంత నిరంకుశ పాలకుడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఏ కారణం లేకుండా ఓన్లీ కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అనేక రకాలుగా హామీలు ఇచ్చి వాడు జోలికి పోకుండా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇప్పటివరకు చేపట్టక ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎక్కడన్నా ఇప్పటివరకు ఒక ప్రభుత్వ భవనాన్ని కట్టి ఇనాగ్రేషన్ చేసిందంటే లేదు. ఎవరికో పుట్టిన కొడుకును నా కొడుకు అని చెప్పడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము మొదలుపెట్టి 90-95% ఉన్న పనులు పూర్తయినాక ఇవాళ ఓపెన్ చేసే కార్యక్రమం తప్ప వాళ్ళు మొదలుపెట్టింది ఒక్కడు కూడా లేదు. అభివృద్ధి జరగలేదు, అదనంగా కొత్త సంక్షేమ పథకాలు లేవు. చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉండేది ఉంటాయి, లేదా కడియం శ్రీ గారికి చిత్తశుద్ధి ఉండేది ఉంటాయి. జనగాం జిల్లా ఉనికిని ఏమాత్రం దెబ్బతినకుండా నీ చిత్తశుద్ధి ఏంతో తెలియచేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనగాం జిల్లాను అట్లాగే ఉంచడానికి నువ్వు ఉంటావా? జనగాం జిల్లాను మాయం చేసే దారిలో నువ్వు ఉన్నవా? ఈరోజు జనగాం జిల్లా సంబంధించిన 12 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా నీ నిర్ణయం కోసం ఎదురు చేస్తున్నారు. జనగాం అంటేనే ఉద్యమాల కిల్లా. తప్పకుండా ఒకవేళ జనగాం మీద నీ కన్నుబడి ఏదైనా చెడగొట్టాలని చూస్తే ఇక్కడ అగ్నిగుండమైంది జనగాం మొత్తం కూడా. ప్రజలు ఆజ్యం పోస్తే కాంగ్రెస్